సార్ నన్ను ఎందుకు సార్ ఇక్కడ తీసుకొచ్చారు? నాకు సొసైటీలో మంచి పేరుంది. పోలీస్ స్టేషన్ క్రిమినల్ హిస్టరీలో కూడా నీకు మంచి పేరే ఉందిరా. పిక్ పాకెటింగ్ చేసేవాడివి మారావనుకుంటే ఇంకా నీ బుద్ధి మారలేదురా. తప్పు చేసింది వీడు సార్. పళ్ళు రాల్తాయి. వాడు వీడు అన్నావంటే నువ్వు తప్పు చేసి మా ఆయనంట వింట్రా? రేయ్, సీసీటీవీ ఫుటేజ్లో నీ మొహం చూశాన్రా. అంటే నేను జనాల క్షేమం కోరి సమాజ సేవ కోసం జాగ్రత్త పడతారని అలా చేశాను సార్. సమాజ శ్రేయస్సు కోసమే నేను నిన్ను లోపలేస్తున్నాన్రా. సార్, వీడు చేసే ఫైనాన్స్ బిజినెస్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకునేదే కాక కాస్త ఆలస్యమైతే మా కార్లు లాక్కపోతున్నాడు సార్. ఇలాంటి వాడిని ఊరికే వదిలిపెట్టకండి సార్. ఊరికే ఎందుకు వదిలిపెడతాం? ఏం చెయ్యాలో అదే చేస్తాం. బాలు, నువ్వు ఏ తప్పు చేయలేదని రుజువైంది. ఇక వీడి సంగతి మాకు వదిలేయ్. నష్టపరిహారం కూడా ఇప్పిస్తాం. నాకు డబ్బొద్దు సార్. అందులోనూ వీడు అన్యాయంగా సంపాదించిన డబ్బు అస్సలొద్దు. పేదవాడి కష్టార్జితాన్ని దోచుకునే దొంగ సార్ వీడు. అరెస్ట్ చేసి జైలుకి పంపించండి. ఇప్పుడే వీడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి లోపలేస్తాను. ఖచ్చితంగా జైలుకి పంపిస్తాను. ఇవిగోమా మీ ఆయన కార్తాళాలు. రేయ్, నీ పేరేంట్రా? గుణ. వీణ్ణి ఇంతకు ముందే మీరు 4 తగిలించి ఉండాల్సింది. అంతే కదా సార్. ఒక్క నిమిషం. బాలు, ఏంటయ్యా ఇది? రాముని కొడుతున్నావేంటయ్యా? కార్ సీజ్ చేయడానికి కారణం వీడియో ఒక్కటే కాదమ్మా. మరి సంజు అనే వ్యక్తి మా కమిషనర్ని ఫోర్స్ చేశాడమ్మా. దీని వెనక చాలా పెద్ద కుట్రే జరిగింది, కాని చివరికి న్యాయమే గెలిచింది. ఏమన్నావే? రే, ఇంకా నా భర్తకి చెప్పలేదు. ఒకవేళ చెప్తే అదే నీకు ఆఖరి రోజవుతుంది. ఆడపడుచు సౌభాగ్యం గురించి ఒక్క క్షణం పక్కన పెడితే నీ రక్తం కళ్ళ చూస్తాను.